అనకాపల్లి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. అచ్యుతాపురంలో 4 లైన్ల రోడ్లకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంవత్సరాలు చూసాం, అడ్డగోలుగా కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు గేట్ కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు వస్తే బయటికి రానికుండా చేశారు. రామ్ తీర్థంలో రాముడి తల కోసేస్తే ఆ విగ్రహం చూసేదానికి చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆనాటి ఎస్పీ గారే స్వయంగా అడ్డంగా టిప్పర్లు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో మనందరం పోరాడం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడం, రాజకీయ స్వాతంత్రం కోసం కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం కోసం పవన్ అన్న కలిసికట్టుగా వచ్చి కలిసి పోరాడదాం, ఈ సైకోని ఇంటికి పంపిద్దామని చెప్పారు. కార్యకర్తలందరూ ఒకటే చెప్తున్నా, 151-11 అయింది. దానికి కారణం వాళ్ళ అజాం, దానికి కారణం వాళ్ళు చేసిన తప్పుడు పనులు. మనం క్రమశిక్షణతో ఉండాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే ప్రభుత్వం ముందలు వెళ్ళాలని కోరుకుంటున్నారో ఆ ఆశయాలను నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎలమంచిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటు పక్కన మన విజయ్ గారు, రమేష్ అన్ని మీరు ఆశీర్వదించి దీవించి మంచి మెజారిటీ గెలిపించారు. ఇంకా బాధ్యత మీ పైన ఉంది. వాళ్ళ దగ్గర పని కూడా మీరు చేయించుకోవాలబ్బా, వాళ్ళని వదిలిపెట్టద్దు. బాగా పని చేయించుకోండి. ఇద్దరు కసితో ఉన్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపంతో ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు సహకరించాలని తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం. ప్రజలు గాని కండెర్ర చేసి మీ ఊర్లోనే నీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.